ఇప్పుడేమో జీతం పెంచడం పైన పైన ఇంకో మనిషిని ఎక్కడం నన్ను చంపేస్తుంది అనుకో. దాకా కష్టపడ్డాను కాబట్టి కొంచెం పడుకొని రెస్ట్ తీసుకుంటాను. పని చేస్తున్నాం కదండి అమ్మారు. కాఫీ తీసుకురా నాకు. సరే తీసుకురా. అలాగేనండి అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకోండి. షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మీ అయ్యగారేమో ఫోన్ పే చేస్తానన్నారు, ఇంకా చేయలేదు. షాపింగ్కి వెళ్తున్నారండి. షాపింగ్కి వెళ్తున్నారు కదండి, నాకు ఎంత ఖరీదైన చీర తీసుకొస్తారండి. అదేంటి భాగ్యం అలా అడుగుతున్నావు? నువ్వు 30 సంవత్సరాల నుంచి నా దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నావు కదా, నీకు చాలా మంచి చీర 300లో తీసుకొస్తాను భాగ్యం. అయిపోతుందేమోనండి. సర్లే అయితే 150 రూపాయలు తీసుకొస్తాలే. సరేలేండి, ముందే ఖాయం చేసుకోండి. అట్లే పిచ్చినారు కొట్టు 300 రూపాయల చీరలోకి 150కి వచ్చింది. ఫోన్ పే చేస్తానన్నారు షాపింగ్కి. అయ్యో జరిగిందా? అయ్యో అమ్మగారికి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. బొమ్మటి నల్లగా అయిపోయింది. ఏమైందండి అమ్మగారండి? భాగ్యం పిసికించుకు నాకు చాలా చిరాగ్గా ఉంది, నా మనసు ఏం బాగాలేదు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదండి, ఇంతలోకి మనసు ఏమైపోయిందండి అమ్మగారు? భాగ్యం పిసికించుకు నా బాధలు చెప్తే తీరుస్తావా? ఏమీ చేయలేవు. నాకు తెలిసిన సహాయం చేస్తానని చెప్పండి అమ్మగారు, ఏమైందో. సరే చెప్పు. సరే అదేం లేదు భాగ్యం, నీకు తెలిసిన విషయమే కదా. ప్రతి సంవత్సరం షేర్స్ అన్ని మనకే వస్తే మన కంపెనీ మంచి పొజిషన్లో ఉంటుంది కదా. ఈ సంవత్సరం షేర్స్ అన్ని పడిపోయినాయి అంట, కంపెనీ కూడా చాలా లాస్లో ఉంది. అమ్మాయి గారి మ్యారేజ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు షేర్స్ అన్ని పడిపోయేసరికి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. చాలా బాధగా ఉంది భాగ్యం. అమ్మగారు పడేదైంది, పడే సంతోషంగా ఎస్ఐయా ఇప్పుడు ఏం చేయాలి ఎస్ఐయా? నేను అమ్మగారండి నేను చిన్న మాట చెప్తాను, ఆలోచించండి. సరే భాగ్యం చెప్పు. మరి మీకు 3 మంది ఫ్రెండ్లు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడచ్చు కదా. సరే భాగ్యం, చాలా మంచి ఆలోచన చెప్పు. నేను అందరినీ పిలుస్తాను, నువ్వు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని అందరినీ మంచిగా రిసీవ్ చేసుకో భాగ్యం. అలాగే నేను అమ్మగారండి. అమ్మగారండి అసలు ఏమైంది భాగ్యం, ఎంత అరుస్తున్నా? అమ్మగారు మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు వచ్చారు భాగ్యం? ఏసై గారే వచ్చేసారండి. బాబు ఏసై గారు వచ్చారా? అవునమ్మగారండి. చెప్తారేంటి? అయ్యో బాబు ఏసై గారు మా ఇంటికి వచ్చారు, నేను పిలవగానే వచ్చారు. రండి ఏసై రండి ఏసై, మీరు మొదటి స్థానంలో కూర్చోండి ఏసై. నాకు చాలా పనులు ఉన్నాయి ఏసై, మళ్ళా వస్తానే.
తీసుకెళ్ళలేదు. అమ్మగారు మీరు ఇంత తెల్లగా ఉన్నారు. నేను హీరోయిన్ వచ్చాను. మీ అమ్మగారికి చెప్పు. అమ్మగారండి అమ్మగారండి పేమెంట్ బాకీ మాట ఎలా అరుస్తున్నా? అడుగుతుమంటారు ఏంటి అమ్మగారు? అక్కడక్కడ ఇలాగ ఎగురుతారు కదండి, హీరోయిన్ అంటండి. మన ఇంటికి వచ్చారండి. నా ఫ్రెండ్ రోస్లిన్ వచ్చిందా? రోజులేనండి. హాయ్ రోస్లిన్, బాగున్నావా? బాగున్నాను శిరీష. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంట. కూర్చోగా నువ్వు సెకండ్ క్లాస్ లో కూర్చో రోస్లిన్. వాట్? నేనా సెకండ్ ప్లేస్ లోనా? నేను షూటింగ్స్ అన్ని మానుకొని వచ్చాను శిరీష. ఎలా సెకండ్ ప్లేస్ లో కూర్చోమంటున్నావు? నాకు మొదటి స్థానమే కావాలి. లేకుంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. సర్లే, నువ్వు కాపాడు. వెళ్ళిపోనండి అమ్మగారు. వీళ్ళకి శాలరీ చేయడానికి నువ్వు వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేదు కదా. ఒక మాట ఎస్ఐ గారిని అడుగుదాం. ఎస్ఐ గారు కాదంటారు కదా. ఎస్ఐయా ప్లీజ్ ఎస్ఐ అంటే సెకండ్ క్లాస్ లో కూర్చోండి ఎస్ఐయా. రోజు కూర్చో ఫస్ట్ క్లాస్ లో. నీకు ఎప్పుడైనా అడిగితే కాదన్నానా నేను? కూర్చో. భాగ్యం వస్తే భాగ్యం ఎక్కడున్నా? ఇక్కడే ఉన్నానండి. నా ఫ్రెండ్ హీరోయిన్ రోజులీన్ వచ్చింది, తన కాఫీ తీసుకురా. అలాగే నేను అమ్మగారు వచ్చిన వాళ్ళందరికీ అందించాలి జీతం అని పెంచరు అమ్మగారు. తీసుకోండి అమ్మగారు, కాఫీ తీసుకోండి. అమ్మగారండి ఎంత తెల్లగా ఉన్నారు. ఎలాగ ఉంది? చాలా తెల్లగా ఉన్నారు ఇటు అమ్మగారండి. ఇది పుట్టుకతో వచ్చిన అందం. ఇది నీకు రాదులే. ఇంత అందంగా ఉండాలంటే అలా ఏం చేయాలి అమ్మగారండి? ఇది పుట్టుకతో వచ్చిన అందం. ఇది నీకు రాదులే. ఇంత అందంగా ఉండాలంటే నేను ఏం చేయాలి అమ్మగారండి? అమ్మగారండి మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటానండి. ముట్టుకుంటాను పట్టుకుంటాను కాదు, టచ్ చేస్తాను అనాలి. ఏదో ముట్టుకుంటాను. అమ్మో ఎంత అందంగా ఉన్నారు. అయ్యి బాబు ఈ రోజు నిన్ను ముట్టుకున్నాను నేను. అమ్మగారు ఒకసారి ముట్టుకుంటానండి. అదే చెప్తున్నాను, ముట్టుకుంటాను పట్టుకుంటాను కాదు, టచ్ చేస్తానని చెప్పు. ఏదో టచ్ అండి బాబు, నేనైతే మిమ్మల్ని ముట్టుకుంటాను. ఎంత తెల్లగా ఉన్నారు. ఇదేంటండి బూడిద వచ్చింది? ఇదంతా బూడిదే. అయ్యయ్యో చాలా బూడిదగా ఉంది. ఇదా మీ మేకప్ అంతానే? అయ్యి బాబు నేను ఇంకా అందంగా ఉంటాను ఇలా వేసుకుంటే. శిరీష, శిరీష భాగ్యం ఏం చేస్తుందో ఏంటో చెప్పు చూడు శిరీష, రోజు. ఈ పని మనిషి ఏం మాట్లాడుతుందో తింగరగా మాట్లాడుతుంది. ఇంత ఖరీదైన ఫౌండేషన్ వేసుకుని వస్తే బూడిద అది ఇది అని మాట్లాడుతుంది. నేను మాట్లాడతాను కదా. భాగ్యం ఇక్కడ ఒకసారి. ఏటమ్మగారు నేనేమన్నానండి? ఆవిడ సర్వం లేచిపోయింది. ఇలా ఇంత తెల్లగా ఉన్నారు ఇలాగన్నాను. బూడిదండి ఇదంతా బూడిద బూడిద ఆవిడ రాసుకుంటా. అయ్యో బాబు వాళ్ళు హీరోయిన్స్ కదా, వాళ్ళు మేకప్ ఫౌండేషన్స్ అవి వేసుకుంటారు. వాళ్ళు అలా వేసుకోకపోతే వాళ్ళు మనం చూడలేం. భాగ్యం మనసులో పెట్టుకోకి వెళ్ళి పని చూసుకుంటున్నాం. నాదేముందండి. సరేలేండి అమ్మగారు. అమ్మగారండి అమ్మగారండి భాగ్యం చెప్పు. మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసండి? ఎవరు వచ్చారు భాగ్యం? అదేనండి అక్కడక్కడనే సర్జరీలు చేస్తాను. సర్జరీయా ఏంటండి? కోర్సు వదిలేస్తారా? మన ఫ్యామిలీ డాక్టర్ మన వచ్చారండి. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి? నువ్వు ఫ్యామిలీ ఏంటి? మా ఫ్యామిలీ డాక్టర్ అను. నా ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ నవ్య వచ్చారా? నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను.
Hi Sirisha, how are you? హాయ్ నవ్య, నైస్ టు మీట్ యూ. Great. నవ్య పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నవ్య. రా నవ్య, నువ్వు థర్డ్ క్లాస్ లో కూర్చో నవ్య. What are you talking? ఏం మాట్లాడుతున్నావు? నాకు ఈ ప్లేస్ నాకు వద్దు, నాకు సెకండ్ ప్లేసే కావాలి. సరే నవ్య. నేను రోజుకి ఎన్ని సబ్జెక్ట్స్ చేస్తాను, నాకు ఎంతో మంది గౌరవంగా చూస్తాను. నా ప్లేస్ నాకు వద్దు, నాకు సెకండ్ ప్లేసే కావాలి. సర్లే నవ్య, నువ్వు ఒకసారి చెప్తా. చేసేయా రా నవ్య, సెకండ్ ప్లేస్ లో నవ్య సెకండ్ ప్లేస్ లో కూర్చోండి మీరు. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టు. జీతమా పెంచుకో, పని చేయలేకపోతున్నాం. ఇంకో మనిషిని ఎట్టదు. ఇప్పుడు అంతా పిచ్చినారు కొడుతున్నామే. అందుకే ముందు చేసి అన్నీ పోదు. భాగ్యం భాగ్యం చెప్పండి అమ్మగారు. నీకు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోమని చెప్తే ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్ డాక్టర్ నవ్య వచ్చారు, కాఫీ తీసుకురా. అలాగేనండి అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకురమ్మంటారా? అదేదో పౌడర్ కలుపుతారు, అది తీసుకురమ్మంటారండి. చికెట్ వదిలే, కాఫీతో సరిపెట్టే. సరేనండి అమ్మగారు. చాకరీ చేయలేక నేను చచ్చిపోను. అమ్మగారండి తీసుకోండి. అమ్మగారండి అమ్మగారండి నాకు చిన్న సమస్య ఉందండి. ఏదోనండి పొద్దుమాన పని చేస్తున్నానండి. ఎంత తింటానండి, ఎంత తిన్నా మళ్ళీ ఆకలి అయిపోయింది. ఆకలి ఎత్తలేదండి. శిరీష అని సర్వం లేచిపోయింది. ఇప్పుడు మళ్ళీ అమ్మగారికి చేస్తారు. భాగ్యం మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో తలపో చేస్తున్నా. ఏం చేస్తున్నాను? ఏమడుగుతుంది అసలు? ఏమేం డాక్టర్ నవ్య? నేనేమన్నాను అమ్మగారండి, నాకు ఏదో చిన్న సమస్య ఉందని అడిగానండి. అప్పుడు సర్వం లేచిపోయిందండి. దీనికి ఒకదానికి ఒకటి డాక్టర్ చూస్తున్నట్టు ఎక్కలేని చెప్పులండి, దీనికి వెంటనే గుర్తొచ్చేస్తాయి. వెళ్ళి పని చూడు భాగ్యం. అలాగే నేను అమ్మగారండి, నాకెందుకులండి బాబు. అమ్మగారండి అమ్మగారండి ఎందుకు పెద్ద దాంట్లో ఆడుస్తున్నావు భాగ్యం? అర్థం కాదండి అమ్మగారండి. మన ఏమేం ఇంటికి భాగ్యం అసలు? మన ఇంటికి ఇలా పట్టుకొని పాటలు పాడతారు కదండి. సింగర్ గారు వచ్చారండి. ఓహో, నా ఫ్రెండ్ సుధా సింగర్ వచ్చిందా? ఏమోనండి సింగర్ గారు వచ్చారండి బాబు. నీకేమో అర్థం అవడం, నీకేమో కూర్చేముడు. నిన్ను చూసి చేసుకుంటానండి. హాయ్ సుధా. హాయ్ శిరీష. బాగున్నావా? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సుధా. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా కూర్చుంది కానీ నువ్వు ఫోర్త్ ప్లేస్ లో కూర్చోవు సుధా. నేను ఎన్నో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు నన్ను ఫోర్త్ ప్లేస్లో కూర్చోమంటున్నా, నాకు థర్డ్ ప్లేసే కావాలి, లేకపోతే వెళ్ళిపోతాను. సర్లే సుధా, ఒక నిమిషం వెయిట్ చేయి. థర్డ్ ప్లేస్ లో కూర్చో సుధా. భాగ్యం, అమ్మగారండి నా ఫ్రెండ్ సింగర్ సుధాకి కాఫీ తీసుకొచ్చింది. అలాగేనండి అమ్మగారు. అందరికీ ఒకటే కప్పు. అమ్మగారండి తీసుకోండి కాఫీ. మీకండి మేమంటున్నాం. నాకు జీతం ఎంత మీ అమ్మగారండి. మీరు సింగర్ ఎలాగ అయ్యారండి? సింగరే కాదు, సింగర్ అనాలి. ఇలా సింగర్ అవ్వాలంటే ఏం చేయాలండి అమ్మగారు? నాలా సింగర్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి సాధన చేయాలి. చిన్నప్పటి నుంచి బోర్డు సాధనాలు చేశారండి. అయినా వస్తారు ఏంటంటే సింగర్. అది నీకు సాధ్యం కాదులే. అలాగంటారేటమ్మా. అవి పుట్టుకతో రావాలి. పుట్టుకతో బోల్డ్ పాటలు పాడేశానండి. బోల్డ్ వచ్చిన పాట పాడమంటారు. ఇటు పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు, పాయగాడే తలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా 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 నిర్మా. శిరీష హెడేక్ వచ్చేస్తున్నట్టు భాగ్యం కోసం అసలు. మీ పని మనిషి ఏవేవో పాటలు పాడుతుంది, నా చెవిలోంచి రక్తాలు వచ్చేసేలా ఉన్నాయి. వస్తే భాగ్యం నీ గాన పోయి
తెలుసు భాగ్యం, ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తావా? ఇంట్లో నేనే వెళ్ళకపోతున్నాను, నీకు వచ్చే వాళ్ళ ముందు కూడా నా పరువు తీరు భాగ్యం. నేనేమన్నానండి అమ్మగారు, నాకు అలా తింగరవ్వాలని ఉందండి. ఈ ఉద్యోగం లేదండి. సర్లేదు తింగ నేనే వెళ్ళకపోతున్నాను, ఇంక వాళ్ళే వింటారు, వెళ్ళి పని చూడు. సరేనండి అమ్మగారు. అమ్మగారండి చెప్పు చెప్పు భాగ్యం. మన ఇంటికి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు కదండి. 5 సంవత్సరాలకు వచ్చే వాళ్ళు ఎవరు భాగ్యం? అదేనండి అమ్మగారు, ఇలాగే నాకు ఎమ్మెల్యే వచ్చిందా వసంత? ఏమోనండి ఎమ్మెల్యే గారు ఎవరు మన ఇంటికి వచ్చారండి. సర్లే నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. హాయ్ వసంత. పిలవగానే అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్న కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే నువ్వు 5th ప్లేస్లో కూర్చోవాలనుకుంటా. 5th ప్లేస్లోనా? నేను అపోల్ మీటింగ్స్లో నేను ఆఫ్ చేసుకుని వచ్చాను. నాకు ఆ ప్లేస్ అయితే కాదు, కానీ నాకు బ్యాంగ్లూర్ స్థానం కావాలి, లేదనుకుని వెళ్ళిపోవాలి. సర్లే ఒక నిమిషం వెయిట్ చేసాయా? భాగ్యం అమ్మగారండి, నా ఫ్రెండ్ ఎమ్మెల్యే వసంత గారు వచ్చి కాఫీ తీసుకురా. అలాగేనండి అమ్మగారు. దగ్గర ఏం కావాలో చూసుకో. అలాగేనండి అమ్మగారండి. తీసుకోండి ఎమ్మెల్యే గారు. సరే నాకు ఓటు వేసినప్పుడు అందరికీ 2 వేలు ఇచ్చారు కదండి. నాకేంటంటే 1000 ఇచ్చారు. అది మీరు ఇస్తారా? అయ్యో లేదేమన్నా. నేనేమన్నా అమ్మగారండి, ఓటు వేసినప్పుడు అందరికీ 2 వేలు ఇచ్చారు, నాకు 1000 ఇచ్చారు. మీరు ఇస్తారా అని అడిగారండి. పిల్లలకి ఇలా లేచిపోయింది అమ్మగారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు భాగ్యం, వెళ్ళి పని చూసుకో. సరేనండి అమ్మగారు. నా చేతికి వచ్చి అమ్మగారండి చెప్పు భాగ్యం. అదేనండి అక్కడ వాళ్ళకి మార్చుతారు కదా, ముక్కలు అమ్ముతారు కదా. భాగ్యం ఏం మాట్లాడుతున్నావు? అదేనండి ఈ దాడికి మారుతారు కదా ముక్కలు. రియల్ ఎస్టేట్ మేరీ వచ్చిందా? అవునండి అమ్మగారండి. హాయ్ మేరీ. హాయ్ మేరీ. బాగున్నాం మేరీ. సరే పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రా కూర్చుంది కానీ నువ్వు 6వ స్థానంలో కూర్చో మేరీ. తెలుసా, నేను చాలా పనులు మానుకొని వచ్చాను. నాకు సరిపోతుంది, నేను నాకు 5 కావాలి. సరే మేరీ ఒక నిమిషం వెయిట్ చేసాయా? సరే మేరీ ప్లేస్లో కూర్చో. సరే. భాగ్యం ఏం చేస్తున్నావు భాగ్యం? వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోమన్నారు కదా. నా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ మేరీ వచ్చారు, కాఫీ తీసుకురా. ఏం కావాలో దగ్గర నుంచి చూసుకోదానికి. తీసుకోండి అమ్మారండి. అది అమ్మారండి. అది ఇడికి దాడికి మారుతారంట కదండి. చిన్న మొక్క ఇవ్వండి. శిరీష
శిరీష ఏ మొక్క భాగ్యం అదేనండి అది ఇది ఆడికి మార్చారు కదా ఆ మొక్క ఇవ్వండి చిన్న మొక్క అది చిన్న గుడి చేసుకుంటాను మొక్కేటి గుడి చేటి ఏది భాగ్యం ఏం మాట్లాడుతున్నావు శిరీష శిరీష అయ్యో దీని ద్వారా నేను భరించలేకపోతున్నాను అనుకో. ఏమైంది మేరీ? ఏం శిరీష భాగ్యం గుడిసి అంటుంది మొక్కే అంటుంది అక్కడ అంటుంది ఏం అర్థం అవ్వట్లేదు. భాగ్యం అందరి ముందు ఎందుకు నా పర్వాలా చేస్తున్నావు? అమ్మగారు నేను పరువు ఏమి తీయలేదండి నాకు ఏం గురించి అడుగుతున్నానండి ఎమ్మెల్యే గారు చిన్న మొక్క ఇమ్మన్నానండి గుడి చేసుకుంటాను అసలు భాగ్యం అందరి ముందు నన్ను ఎంత చేయకు, వెళ్ళి పని చూసుకో. సరేనండి అమ్మగారు ఇవిడేమో ఎట్టి ఇవ్వండి అంటున్నారు అమ్మగారండి అమ్మగారండి ఏమైంది భాగ్యం? మొన్నటిదాకా ఇక్కడ ఉండేది మన ఇంటి మీద పడితే వెళ్ళేది కదండి ఎంత అయిపోయిందండి మళ్ళీ వచ్చిందండి ఏడం చేయలేదు ఇప్పుడు సార్ ఈ చెల్లండి అయ్యో అది నా చెల్లి, దానికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. అసలు దాని ఇంట్లోవన్నీ దానివే, నా ఇంట్లో కూడా దానివే, ఒక్క నా భర్త తప్ప. ఓ అమ్మో, ఆ భర్త గారు కూడా. హాయ్ చెల్లి. నేను బాగున్నాను చెల్లి. పెట్టుబడి ఎక్కడ నువ్వు వచ్చాక చెల్లి ఇంకా స్టార్ట్ చేద్దాం చెల్లి. రా చెల్లి, వీళ్ళందరూ నా గెస్ట్లు, వీళ్ళందరూ మన గెస్ట్లు చెల్లి. వీళ్ళందరినీ దగ్గరుండి చూసుకో, ఏం కావాలో. నేను చూసుకోవడం ఏంటి? పని మనిషి ఉంది కదా అక్క. పని మనిషి ఉందిలే, వీళ్ళు స్పెషల్ గెస్ట్లు కదా, నువ్వు దగ్గరుండి చూసుకో. సరే అక్క. అక్క అక్క చెప్పు చెల్లి. ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు, నేను ఎక్కడ కూర్చోవాలి? వీళ్ళంతా నీదే చెల్లి, నీకు నచ్చిన చోట కూర్చో. వేస్తాను పిలవగానే భాగ్యం ఎక్కడున్నావు అసలు? చెప్పండి అమ్మగారండి నా ఇక్కడే చెల్లి ఉన్నాను సరిగ్గానే వచ్చింది, తనకి ఏం కావాలో చూసుకో. మీ చెల్లికి ఒక పప్పు కాఫీ అయితే చాలదండి మొత్తం దేశంతో ఇచ్చేయాలి తీసుకోండి అమ్మగారండి ఏంటే భాగ్యం నా వంక చెప్తున్నావు? భాగ్య భాగ్య చెప్పండి అమ్మగారండి ఏంటే మాకు పెట్టి తిండి ఇంట్లో అయిపోయావు. అవునండి అమ్మగారు మీరు నాకు చెప్తున్నారా మళ్ళీ వచ్చారు తింటాకి నేను మీకు వండి పెట్టలేక నేను చచ్చిపోవాలి అక్క అక్క అసలు అయితే బాబోయ్ నిమిషం కుదిరినట్లేదు భాగ్యం. చూడక్క నువ్వు పెట్టిన తిండి అయిపోయింది అంటుంది. సరే చెల్లి, దాని మాటలు నీకు తెలుసు కదా, దాన్ని ఏం పట్టించుకోకు. సరే అక్క. నేను పిలవగానే నా పిలుపుని ఆహ్వానించి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను బిజినెస్లో చాలా లాస్ అయ్యాను, మీ అందరికీ తెలుసు కదా. ఆగండి ఎస్ఐయా, నేను బిజినెస్లో చాలా లాస్ అయ్యాను, మీరు నాకు సహాయం చేస్తారని చెప్పేసి. ఆగండి ఎస్ఐయా, మీరు సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను ఇన్వైట్ చేశాను. నాకు సహాయం ఆగండి ఎస్ఐయా, మీరు నాకు సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను పిలిచాను. మీరు నాకు సహాయం చేయండి. హాయ్ రోజులేనా? సారీ శిరీష, నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టాను కదా, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. నువ్వు పెళ్ళికి పిలవడం మాత్రం మర్చిపోకు. రోజ్లిన్ హలో హలో సర్జరీకి రెడీ చేసి వచ్చేస్తున్నాను నేను రెడీగా ఉంది. నువ్వైనా హెల్ప్ చేయవే. లేదు లేదు నేను మొన్న కొత్తగా డబ్బులు To talk to me or ask me a question, long press the action button, then let go and start talking. లేదు శిరీష, మీ అమ్మాయి మ్యారేజ్ కూడా తప్పనిసరిగా పిలు, నేను వస్తాను. అప్పుడు ఏమైనా సాయం చేయాలంటే చేస్తాను. ఇప్పుడైతే మన దగ్గర ఏం లేవు అనుకో శిరీష. డాక్టర్ నవ్య సరే సుధా, నువ్వైనా చేయవే. సారీ శిరీష, నేనైతే హెల్ప్ చేయలేను, కానీ పెళ్ళికి పిలవడం మాత్రం మర్చిపోకే. సుధా కింద సుధా
ఎమ్మెల్యే గారు మీరేనా హెల్ప్ చేయండి. సారీ శిరీష, నాకు మీటింగ్స్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. నేనేం బాధపడదు కానీ పెళ్లి మొదలు మంది మాత్రం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే వసంత గారు. ఓకే శిరీష, వస్తాను. మేరీ నువ్వు కూడా అయితే చెల్లి నువ్వైనా హెల్ప్ చేయవే. సారీ అక్క, పిల్లల ఫీజు కోసమే నేను అడుగుదాం అనుకున్నాను. అక్క చీరకి వెళ్ళడం మాత్రం పిలువే, చీరకి వెళ్ళేటప్పుడు. అయ్యో వీళ్ళందరూ హెల్ప్ చేస్తారని పిలిచాను, ఏం చేయాలి చేసాయా. అమ్మగారండి, అమ్మగారండి, డిస్టెన్స్ భాగ్యం చాలా హెడేక్ గా ఉంది, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఏమైంది నాన్న? బాగాలేదు భాగ్యం. ఏమైందండి అమ్మగారు? ఈ రోజు ఇల్లు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ముక్కలమ్మి వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వచ్చినా మీకు కలకల్లాడిపోయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏంటండి ఇలా ఉన్నది? జోక్స్ చేయ భాగ్యం, వ్యక్తాలు చేస్తున్నావు కానీ నాకు చాలా బాధగా ఉంది భాగ్యం. నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, వదిలే. అమ్మగారు చిన్న మాట, ఇంతమందిని అడిగారు, ఏసైనా ఒక మాట అని అడిగారా? అడగలేదు భాగ్యం. మరి ఏసయ్య ముందు మీరే చెప్పారు కదండి నాకు అమ్మగారు, ఏసయ్య రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ప్రేమించే దేవుడు అని. చూసారా ఇంతమంది వచ్చారు, ఎవరన్నా సహాయం చేశారా? ఏసైనా అడిగి చూడండి అమ్మగారు. సరే భాగ్యం, నేను చాలా తప్పు చేశాను. సరే నేను ప్రార్థన చేసుకుంటాను. నువ్వు డోర్ క్లోజ్ చేసి ఎవరు రాకుండా చూసుకో. అలాగేనండి అమ్మగారు. ఏసయ్య నేను పిలిచిన వెంటనే తండ్రి నాయన నాకు సహాయం చేయడానికి మీరు వచ్చారు. ఏసయ్య అయినను కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన ఈ లోకానుసారమైన తండ్రి నాయన ఫ్రెండ్స్ని, బంధువుల్ని నేను తండ్రి నాయన ఆశ్రయించాను. తండ్రి నాయన ఏసయ్య నువ్వు మాత్రమే సహాయం చేయగల గొప్ప దేవుడు తండ్రి. నువ్వు తండ్రి నాయన సహాయం చేయలేసయ్య, ప్లీజ్ ఏసయ్య. నేనున్నానమ్మా, భయపడకు. నీ కుమార్తె వివాహం నేను జరిపిస్తాను. నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఈ చిన్న కార్యం నేను చేయలేనా? భయపడకు తల్లి. ఇప్పుడైనా ప్రజలు నమ్ముట మానేసి నా వెంట పడు, నేను నీకు సహాయం చేస్తాను. అమ్మయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నా బాధలన్నీ పోయిన తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. వస్తే భాగ్యం, అమ్మగారండి, ఎక్కడున్నా బాధ వస్తే తట్టుకోలేదు, సంతోషం వస్తే చెప్పుకోలేదు, చెప్పకుండా ఉండలేదు, కానీ జీతం లేదు. చెప్పండి అమ్మగారు, చెప్పండి అమ్మగారు, మీ పక్కన నేను కూర్చోకూడదు. లేదు భాగ్యం, నువ్వు నా ఫ్యామిలీ నెంబర్ కూర్చోస్తున్నా. అయ్యి బాబు ఎంత సంతోషం ఉందో, అమ్మగారు పక్కన నేను కూర్చోన్నానంటే నాకు చాలా సంతోషం ఉంది. చెప్పండి అమ్మగారు, భాగ్యం నీకు విషయం చెప్పనా? చెప్పండి అమ్మగారు. ఏసయ్య గారు నాతో మాట్లాడారు. అవునా అమ్మగారండి, ఇలాంటి వాళ్ళతో మాట్లాడతారు, ఏసయ్య మంచి వాళ్ళతో మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది భాగ్యం. అవునా చాలా అమ్మగారండి? తోడుగా ఉంటానన్నారు ఏసయ్య, సాయం చేస్తానన్నారు. సరే నేను మళ్ళీ మాట్లాడతాను, ముందు కాల్ వస్తున్నా. హలో ఏమండి, తిన్నారండి? అవునండి, అలా జరిగిందా? అవునండి, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది అమ్మగారు? నీకు చెప్పాను కదా మన షేర్స్ అన్ని పడిపోయాయి, మన బిజినెస్ లో చాలా లాస్ వచ్చిందని. బాగా పడిపోతుంది అనుకున్నాను. లేదు ఏమైంది అమ్మగారు? భాగ్యం, తిరిగి మన షేర్స్ అన్ని మనకు వచ్చేసినాయి. అవునా మన అమ్మగారు? కంపెనీ కూడా చాలా top సంతోషం. position లో ఉంది. దేవుడు చూసావా ఎంత మేలైన కార్యం చేశారో. అవునా అమ్మగారు, చాలా సంతోషంగా ఉంది. చూసావా పోనీ అనుకున్నాయండి మళ్ళీ వచ్చాయి. నాదేదు అయినా జీతం లేదు. చెప్పండి అమ్మగారు. అమ్మగారండి, చెప్పాలి ఏసై మీతో మాట్లాడారంటున్నారు కదా, భాగ్యం మాట్లాడారు కదా, మన షేర్స్ కూడా మనకు వచ్చేసినాయి. నాతో కూడా మాట్లాడతారు అమ్మగారు. మాట్లాడతారు భాగ్యం, ఏసయ్య మాట్లాడే దేవుడు. సరే భాగ్యం, నేను చాలా తప్పు చేశాను. ఎన్నాళ్ళు ఫ్రెండ్స్ అని, పబ్స్ అని, పార్టీస్ అని, ఫ్రెండ్స్ వెనక తిరిగి నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. ఇక నుంచి స్త్రీల గుడికి కంపల్సరీ వెళ్ళాలని అనుకుంటున్నాను. అమ్మగారు నేను వస్తానండి బుధవారం స్త్రీల గుడికి. సరే భాగ్యం, టైం అయిపోతుంది, మన ఇద్దరం స్త్రీల గుడికి వెళ్దాం రా. అలాగేనండి అమ్మగారండి. చెప్పండి.